హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. తెలంగాణలో నిరుద్యోగులకు చాలా మంచి వార్త అనేది రావడం జరిగింది. ఫ్రెండ్స్, తెలంగాణలో మనకు 9,000 పైచలకు ఈ యొక్క జూనియర్ పంచాయతీ సెక్రటరీకి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో చాలామంది ఏమడుగుతున్నారంటే ఈ యొక్క పంచాయతీ సెక్రటరీకి సంబంధించి ఫ్రీగా కోచింగ్ అనేది ఇచ్చే సంస్థ గురించి చెప్పమని చెప్పి అడిగారు. సో తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ వారు ఫ్రీగా ఈ యొక్క పంచాయతీ సెక్రటరీకి సంబంధించి కోచింగ్ అనేది ఇవ్వడానికి అయితే ముందుకు వచ్చారు. సో ఇది మనం ఏ విధంగా చేయాలని మీకు చెప్తాను. ముందుగా మనము తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది తీసుకోవాల్సి అయితే ఉంటుంది. సో రిజిస్ట్రేషన్కి ఏం మనీ పే చేయక్కర్లేదు, మొత్తం ఫ్రీనే. మీరు కంప్యూటర్లో చేయొచ్చు, లేదంటే మొబైల్లో చేయొచ్చు. ఏ విధంగా చేయాలి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఓకే, మీ ప్రతి ఫ్రెండ్కి కూడా తెలియజేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మనకు ఇది ఫ్రీగా మంచి కోచింగ్, ఫుడ్ కూడా వారే పెడతారు. సో అన్నీ కూడా మీకు ఉండడం అయితే జరుగుతుంది. ఓకే, ఇంకా మీరు చూడొచ్చు, అప్లికేషన్ ఫర్ ఫ్రీ కోచింగ్ ఫర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీస్ అని చెప్పి 2017 ఉంది. సో 2017 కదా, ఇది ఇప్పుడు అనుకోకండి. సో ఇక్కడ మనం క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. అలా క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్కి వెళ్ళిపోతాం అనమాట. ఇక్కడ మనకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. స్టార్టింగ్లో పైన మనం చూసినట్లయితే వీళ్ళు ముందు సివిల్స్కి కోచింగ్ అయితే ఇచ్చారు. ఇప్పుడు కిందకి మనకు చూసినట్లయితే ఫ్రీ కోచింగ్ ఫర్ జూనియర్ పంచాయతీ సెక్రటరీ 2018 ఉంది. సో ఇక్కడ మనకు అప్లై ఆన్లైన్ ఉంది, నోటిఫికేషన్ ఉంది, అక్నాలజ్మెంట్ కూడా ఉంది. సో ఇక్కడ మనకి ఏంటంటే అప్లై ఆన్లైన్ క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. ఓకే, డైరెక్ట్గా మీకు ఈ యొక్క లింక్ ఇచ్చేస్తాను, మీరు ఇక్కడికి వచ్చి రిజిస్ట్రేషన్ అవ్వచ్చు. ఓకేనా, తర్వాత మనం చూసినట్లయితే ఈ విధంగా మనకు వెబ్సైట్ అనేది కనిపించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మనం ఫిల్అప్ చేసిన తర్వాత టిక్ మార్క్ చేసి సబ్మిట్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఓకేనా, సో ఓకే, సో ఇక్కడ మీరు పరిశీలన చేయొచ్చు. తెలంగాణ స్టేట్ స్టడీ సర్కిల్ బ్యాక్వర్డ్ క్లాస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఫ్రీ కోచింగ్ ఫర్ జూనియర్ పంచాయతీ సెక్రటరీ 2018 ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అని చెప్పి ఇవ్వడం అయితే జరిగింది. ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ మస్ట్ వాచ్ విత్ ద సర్టిఫికేట్ స్కాండ్ విచ్ విల్ బి వెరిఫైడ్ ఎట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్ అని చెప్పి కూడా వీళ్ళైతే మెన్షన్ అయితే చేశారు. సో ఇక్కడ మనకు చూసినట్లయితే స్టార్టింగ్లో మనకు నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ విత్ సర్నేమ్, మీ యొక్క నేమ్ని మీ యొక్క సర్నేమ్తో పాటు ఇవ్వాలి. తర్వాత మీ యొక్క ఫాదర్స్ నేమ్. ఓకే, సో ఫాదర్స్ నేమ్ కూడా ఇవ్వాల్సి అయితే ఉంటుంది. సో కానీ చూడండి, మీరు ప్లీజ్ డూ నాట్ యూజ్ ఎనీ ప్రిఫిక్స్ సచ్ యాజ్ మిస్టర్, శ్రీ ఆర్ ప్రొఫెసర్, డాక్టర్. అంటే మీకు ఫాదర్ నేమ్ చాలామంది ఏంటంటే మిస్టర్ అని చెప్పి అలాగా ఇస్తుంటారు కదా, అలా వద్దు అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. ఫాదర్ నేమ్ని నార్మల్గా ఇచ్చేయండి. ఓకే, తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని 10th క్లాస్ మార్క్ లిస్ట్ ఏదైతే ఉందో సో ఆ ప్రకారం ఇవ్వమంటున్నారు. ఇక్కడ మనం క్లిక్ చేసిన తర్వాత ఇవ్వచ్చు. సో పక్కన చూడండి మీకు, ఓకే, ఇక్కడ మనకు చిన్నది ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేసినట్లయితే మనకు క్యాలెండర్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ క్యాలెండర్ మనం మంత్ని చేంజెస్ అనేది చేసుకోవచ్చు. 2018 బ్యాక్ అలా వెళ్ళినట్లయితే మనకు చాలా ఇయర్స్ అనేవి రావడం అనేది జరుగుతుంది అనమాట. సో ఆ విధంగా మనం మన యొక్క డేట్ ఆఫ్ బర్త్ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత జెండర్ మేల్ ఆఫ్ ఫీమేల్ అనేది మనకు క్లిక్ చేసుకోవచ్చు. ఓకే, సో తర్వాత మనకు క్యాస్ట్ విత్ కేటగిరీ, మీ యొక్క క్యాస్ట్ ఉంటుంది, సబ్ క్యాస్ట్ ఉంటుంది. ఓకే, సింపుల్గా మనం క్లిక్ చేసినట్లయితే సెలెక్ట్ అనే దాన్ని బీసీఏ, బీసీబీ, బీసీడీ ఇలాగా బీసీఈ, ఎస్సీ, ఎస్టీ వరకు ఉన్నాయి. సో మనం ఏదో దాన్ని క్లిక్ చేసుకుందాం. సో తర్వాత మనకు ఆ బీసీఏని క్లిక్ చేయగానే చూసారా సబ్ క్యాస్ట్లు అన్నీ వచ్చేసాయి. సో ఇలా మీరు క్లిక్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పరిశీలన చేసినట్లయితే ఇక్కడ మీరు మీ యొక్క డీటెయిల్స్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. డిగ్రీ ఉంటే డిగ్రీని. ఓకే, తర్వాత మనకు యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ పేరెంట్ ఆర్ గార్డియన్. ఓకే, మీకు మీ పేరెంట్స్కి ఎంత మనకు ఈ యొక్క మనీ అనేది వస్తుంది అనేది చెప్పాల్సి అయితే ఉంటుంది. సో సంవత్సరానికి మనకు 1 lakh మీకు అక్కడ ఈ యొక్క రేషన్ కార్డులో ఉంటుంది కదా, ఆ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేయండి అనమాట. 50,000 ఉంటే 50,000, 1 lakh ఉంటుంటే 1 lakh. ఓకే, తర్వాత మనకు ఈజ్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్, మీకు ఏమైనా వైకల్యం అనేది ఉందా అనేది అడుగుతున్నారు. సో ఎస్ అయితే ఎస్, నో అయితే నో అనే దాన్ని మీరు క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. నేటివ్ డిస్ట్రిక్ట్ యాజ్ పర్ ఆధార్ కార్డ్, నేటివ్ డిస్ట్రిక్ట్ అనేది మీ సొంత జిల్లా అనేది మనకు ఆధార్ కార్డులో ఏదైతే ఉందో సో దాన్ని మెన్షన్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఓకేనా, ఇక్కడ మనకు మొత్తం జిల్లాలన్నీ ఇచ్చాడు, హైదరాబాద్, జగిత్యాల, జంగాన్. సో ఇవన్నీ కూడా మనకు ఇవ్వడం అయితే జరిగింది. ఓకేనా, తర్వాత మనకు ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. ఓకే, తర్వాత మనకి ఏంటంటే అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్, మీ యొక్క నేటివ్ డిస్ట్రిక్ట్ ఇచ్చారు. ఓకే, బట్ ఏంటంటే మీరు వేరే దగ్గర పనిచేస్తున్నారు అనుకోండి, అక్కడ మీకు కమ్యూనికేషన్ అవ్వడానికి సంబంధించి మీ యొక్క అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్లో మనకు డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. తర్వాత విలేజ్ నేమ్ సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో జిల్లాని క్లిక్ చేస్తే మనకు విలేజెస్ వస్తాయేమో. ఓకే, తర్వాత మనం మండలం కూడా సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఓకే, సో తర్వాత ఇక్కడ మనకు చూసారా అలా సెలెక్ట్ చేసుకుంటే మనకు విలేజ్ అన్నీ వచ్చేసాయి. సో తర్వాత స్ట్రీట్ని, హౌస్ నెంబర్ని, పిన్ కోడ్ని, మొబైల్ నెంబర్ని, ఈమెయిల్ ఐడిని కూడా ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఆ తర్వాత మనకు
అకాడమిక్ డీటెయిల్స్ అని చెప్పి అడిగారు. ఎస్ఎస్సికి సంబంధించి మనకు ఇంటర్మీడియట్ సంబంధించి డిగ్రీకి సంబంధించి హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. మొత్తంగా మార్కులు ఎన్నిటికి పెట్టారు అనేది ఎంటర్ చేయాలి. మీకు ఎన్ని మార్కులు వచ్చాయని క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. ఓకే, సో గ్రేడ్ వచ్చినట్లే గ్రేడ్ని, అంతేకాకుండా ఇయర్ ఆఫ్ పాసింగ్ అని ఉంది కదా, ఇయర్ ఆఫ్ పాసింగ్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇన్స్టిట్యూట్ నేమ్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, నేమ్ ఆఫ్ ద యూనివర్సిటీని కూడా మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఓకే, తర్వాత మీరు అంటే ఎంటర్ చేయాలి. ఓకే, ఎంటర్ చేయండి ఆ యొక్క ఇన్ఫర్మేషన్. ఒకవేళ మీకు కేవలం డిగ్రీతో పాటుగా కేవలం డిగ్రీ ఉంటే పర్లేదు, ఒకవేళ అడిషనల్గా ఎంబీఏ కానీ పిహెచ్డీ కానీ చేసి ఉంటే మీరు దాన్ని ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. ఓకే, తర్వాత మనకి ఏంటంటే హ్యావ్ యూ అవైల్ ఎనీ ఫ్రీ కోచింగ్ ప్రీవియస్లీ ఇన్ ఎనీ అదర్ ఆఫ్ టీఎస్బీఎస్సీ స్టడీ సర్కిల్. మీరు గతంలో ఈ యొక్క బీసీ స్టడీ సర్కిల్లో కోచింగ్ అనేది తీసుకున్నారా అని అడుగుతున్నారు. ఎస్ అయితే ఎస్ అని, నో అయితే నో అని క్లిక్ చేయండి. తర్వాత మీరు ఏం చేయాలంటే ఇక్కడే ముఖ్యమైనది, మీకు మొబైల్లో ఏ విధంగా అప్లోడ్ చేయాలంటే ఇక్కడ చూడండి, ఆల్ ద స్కాన్ డాక్యుమెంట్ షుడ్ బి ఇన్ .jpeg ఆర్ .jpeg ఫార్మేట్ అండ్ సైజ్ నాట్ బి మోర్ దెన్ 100 KB. మీ యొక్క సర్టిఫికేట్స్ అన్నీ కూడా 100 KBకి అనేది దాటకూడదు. అంటే ఇప్పుడు 10th క్లాస్ మార్క్ లిస్ట్ అప్లోడ్ చేసేటప్పుడు దాని యొక్క సైజ్ అనేది మనకు పిక్చర్స్లో చూసినట్లయితే 100 KB కన్నా దాటకూడదు. ఓకే, అలా ఉంటేనే మీరు మొబైల్ అప్లోడ్ చేయడానికి అవుతుంది. ఇక్కడ చూడండి, అప్లికేషన్ ఫోటో అంట, అప్లికేషన్ సిగ్నేచర్ అంట. సో అందువల్ల ఏంటంటే చూడండి, మీరు ముందుగా ఫోటోని తర్వాత సిగ్నేచర్ని అప్లోడ్ చేయాలి. రెండు కలిపి మాత్రం అప్లోడ్ అయితే చేయొద్దు. ఓకే, రెండు కలిపి అప్లోడ్ చేస్తే రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఫోటోని తర్వాత మీరు సిగ్నేచర్ చేసిన తర్వాత ఆ యొక్క పిక్ని కూడా మీరు అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ చూస్ ఫైల్ ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేసినట్లయితే చాలు, మీకు మీ యొక్క కంప్యూటర్ ఉంటే కంప్యూటర్ ఫొటోస్ దగ్గర తీసుకుని వెళ్తుంది, లేదంటే మొబైల్లో ఉన్న ఫైల్ మేనేజర్లోకి అయితే తీసుకుని వెళ్ళి అక్కడ ఫోటోని క్లిక్ చేసుకోమంటుంది. ఓకే, తర్వాత మీకు మార్క్స్ మేము ఆఫ్ ఎస్ఎస్సి మార్క్ లిస్ట్ అయితే మనం అప్లోడ్ చేయాలి. మా డిగ్రీకి సంబంధించి, ఇంటర్మీడియట్ సంబంధించి కమ్యూనిటీ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు, అక్నాలజ్మెంట్ ఆఫ్ పంచాయతీ సెక్రటరీస్ నోటిఫికేషన్ కూడా మనం ఇదంతా కూడా మనం ఇవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట. అప్లోడ్ అనేది చేసేయండి. అప్లోడ్ అనేది చేసిన తర్వాత ఇక్కడ చూడండి, దట్ ద ఫ్యాక్ట్స్ మెన్షన్డ్ అబోవ్ ఆర్ ట్రూ అండ్ కరెక్ట్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఓకే, ఇక దీని యొక్క అర్థం ఏంటంటే మనకు పైన అప్లోడ్ చేసినవన్నీ కూడా నాకు తెలిసి నేను అప్లోడ్ చేశాను. సో వీటిలో ఏమైనా సరే మిస్టేక్గా ఉంటే సో దీనికి మేనేజ్మెంట్ వారు ఎటువంటి క్రమశిక్షణ చర్యలు తీసుకున్నా నేను దానికి బాధ్యత వహిస్తున్నాను అని దాని అర్థం. సో ఇక్కడ మనకు జస్ట్ క్లిక్ చేసి సబ్మిట్ అనేది చేయండి. ఓకే, సబ్మిట్ అనేది చేసినట్లయితే మనకు ఈ యొక్క ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అనేది అవుతుంది. అయితే ఒక్కొక్క పిక్ అనేది గుర్తుంది కదా, మీ ఫోటో అయినా 100 KB లోపే ఉండాలి. ఓకే, మీ ఫోటో అయినా 100 KB లోపే ఉండాలి, మీ సిగ్నేచర్ అయినా సరే 100 KB లోపే ఉండాలి, ఎస్ఎస్సి మార్క్ లిస్ట్ అయినా 100 KB లోపే ఉండాలి. అలా అయితే అవి స్వీకరిస్తాయి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు చిన్న డాట్ ఉంది కదా, సో దీన్ని క్లిక్ చేసినట్లయితే సబ్మిట్ చేసినట్లయితే మన యొక్క రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. ఆ విధంగా మనం రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో తర్వాత మనకు దీని తాలూకు ఫామ్ అనేది ఏ విధంగా ఉంది, అప్లికేషన్ అనేది అంటే ఇక్కడ చూడొచ్చు, మనం అప్లోడ్ చేసిన అన్ని డీటెయిల్స్ సంబంధించి అక్నాలజ్మెంట్ ఉంది కదా, మీకు అక్నాలజ్మెంట్ అని కనిపిస్తుంది కదా, ఆ యొక్క ఆప్షన్ మీరు క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇప్పటివరకు ఈ యొక్క బీసీ స్టడీ సర్కిల్లో ఏదైతే ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ చేశారో దానికి సంబంధించి మనం సబ్మిషన్ చేసిన తాలూకు ఫామ్ అని డౌన్లోడ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అక్నాలజ్మెంట్ క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా మనకు పూర్తి డీటెయిల్స్ అనేవి వచ్చేస్తాయి. ఓకే, సబ్మిషన్ చేసిన తర్వాత మీకు అక్నాలజ్మెంట్ కనిపించినట్లయితే అలా డౌన్లోడ్ చేసుకోండి. లేదంటే మీరు బ్యాక్ వచ్చి అక్కడ అక్నాలజ్మెంట్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ వచ్చేస్తారు. ఇక్కడ మనకి చూడండి, మనకు అప్లికేషన్ నెంబర్ అడుగుతున్నారు, అప్లికెంట్ నేమ్ అడుగుతున్నారు, అంటే మన యొక్క నేమ్ అనేది ఎంటర్ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్ని, మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసి డౌన్లోడ్ అని క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. సో మొత్తంగా ఇక్కడ మనకు పూర్తిగా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎంటర్ ఎనీ 2 fields టు డౌన్లోడ్ ద అక్నాలజ్మెంట్. ఈ యొక్క 4 ఆప్షన్లో ఏవైనా సరే 2 ఎంటర్ చేసినట్లయితే మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్పి వీలైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా మనకు ఈ యొక్క అక్నాలజ్మెంట్ మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. అప్లికెంట్ నేమ్ ద్వారా మీ యొక్క నేమ్ ఇచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసి డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, సో ఆ విధంగా మనకు ఈ యొక్క అక్నాలజ్మెంట్ని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. మీ ప్రతి ఫ్రెండ్కి కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీకు ఉపయోగపడిపోయినా సరే మీ ఫ్రెండ్కి అయినా సరే మంచిగా మనం ఈ యొక్క ఆన్లైన్లో అప్లికేషన్స్ కానీ సబ్మిషన్ చేసినట్లయితే ఫ్రీ కోచింగ్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, వీటికి అప్లై చేసుకోవడానికి మొదటిగా చివరి తేదీగా మనం పరిశీలించినట్లయితే స్టార్టింగ్ డేట్ అనేది మనకు 5/9/2018 నుంచి స్టార్ట్ అయ్యాయి. 12/9/2018 మనకు చివరి తేదీగా ఉంది. సో ఈ నెల 12 వరకు కూడా అవకాశం అనేది ఉంది కాబట్టి మొబైల్లో వీటిని అప్లోడ్ చేసుకోవచ్చు. కాబట్టి ఫ్రీ అవకాశం కాబట్టి మనకు ఫ్రీగా కోచింగ్ అనేది ఇస్తున్నారు. ఫుడ్ కూడా వాళ్ళే పెట్టుకుంటారు. ఆ యొక్క
కోచింగ్ టైంలో. సో తప్పకుండా మీ ప్రతి ఫ్రెండ్కి కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఓకే, తెలంగాణ ఉన్న వారికి మంచి వార్తని చెప్పుకోవచ్చు. సో ఇలా మనకు ఫ్రీ కోచింగ్ సంబంధించి బీసీ స్టడీ సర్కిల్ వారు ఇంతకు ముందు కూడా చాలా వాటికి కోచింగ్ అనేది ఇచ్చారు. సో ఎప్పుడైనా సరే మరలా ఇటువంటి నోటిఫికేషన్ రిలీజ్ అయినా ఫ్రీ కోచింగ్ ఇచ్చినా సరే ఖచ్చితంగా మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తుంటాను. ఈ విధంగా మనం సబ్మిషన్ చేసిన తర్వాత మనకు కొన్ని రోజుల తర్వాత ఒక మెరిట్ లిస్ట్ అనేది వీళ్ళైతే రిలీజ్ చేస్తారు. ఆ యొక్క మెరిట్ లిస్ట్లో కనుక మన యొక్క నేమ్ ఉంటే మనకు ఎక్కడ ఈ కోచింగ్ అనేది లభిస్తుంది అనేది మనకు వీళ్ళైతే చాలా క్లియర్ ఇన్ఫర్మేషన్తో కూడిన డేటా అనేది ఇస్తారు. సో అక్కడ మనకు మన యొక్క సర్టిఫికేట్స్ అన్ని కూడా ఒరిజినల్ తీసుకుని వెళ్ళి మన యొక్క ఏదైతే సబ్మిషన్ చేసామో అప్లికేషన్, ఆ యొక్క అప్లికేషన్ కూడా పట్టుకుని వెళ్ళి వాళ్ళకి ఇచ్చినట్లయితే వాళ్ళు మనల్ని జాయిన్ చేసుకుంటారు. సో ఈ విధంగా మనకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో తప్పకుండా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి ఎడ్యుకేషన్ గురించి యూట్యూబ్ ఛానల్.